సోమాజిగూడ యశోదలో అత్యాధునిక గ్యాస్ట్రో చికిత్సలు, జీర్ణ వ్యవస్థ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఇక సామాన్యులకు కూడా చేరువలో ఉందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం వెల్లడించింది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో ఈ విభాగం ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి కేంద్రంగా సేవలందిస్తుందని డాక్టర్ పెద్ది కిరణ్ పేర్కొన్నారు. రోగులకు సత్వరమే ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసేందుకు వీలుగా అత్యాధునిక ఎండోస్కోపీ సూట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, 24 గంటల అత్యవసర సేవలు, అడ్వాన్స్డ్ డే ఐసీయూ సపోర్ట్తో పాటు సిటీ, ఎంఆర్ఐ, రేడియాలజీ వంటి హై అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఒకే చోట లభిస్తాయని తెలిపారు. రోగులకు సమయం వృధా కాకుండా బ్లడ్ బ్యాంక్ మరియు రౌండ్ ద క్లాక్ ఫార్మసీ సేవలను కూడా ఆసుపత్రి సమకూరుస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల పర్యవేక్షణలో ఇక్కడ చికిత్సలు జరుగుతున్నాయంటూ యాజమాన్యం తెలిపారు. ఈ చిన్నపేగు వ్యాధులు చెప్పుకోవాల్సింది ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. దాన్ని 2 రకాలుగా చెప్తుంటాం, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రానిక్ డిసీజ్. మనం ఒక 10 years బ్యాక్ చూసినట్టయితే ఐబీడీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఇండియాలో చాలా అరుదుగా చూసారు. కానీ ఇప్పుడు మన ఉత్పాదన తేడా కానీ, వాతావరణ మార్పు వల్ల కానీ మన వరల్డ్ మొత్తంలో కూడా ఇండియా అనేది 2nd highest అని చెప్పుకుంటుంది. సో ఈ వ్యాధి కూడా సరైన సమయంలో గుర్తించినట్టయితే చాలా అనేక రకమైన మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. యశోద సోమాజి కూడా ఏంటంటే వీఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ ఫర్ ఐబీడీ అనమాట. సెంటర్ ఫర్ ఐబీడీ అని సర్వీసెస్ చేయడం జరుగుతుంది. త్రూఅవుట్ ద కంట్రీ నుంచి కూడా మన సెంటర్కి పేషెంట్ రావడం జరుగుతుంది. సో అనేక రకమైన క్లినికల్ ట్రయల్స్ రన్ చేస్తుంటాము, మోడర్న్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటాము. సో ఈ విధంగా